భారత్కు ఇది అత్యంత ఆందోళన కలిగించే వార్త. ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకునే దిశగా జైషే మహమ్మద్కి అనుబంధంగా మహిళా విభాగం పుట్టుకొచ్చింది. జమాతుల్ మామినత్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థకు మసూద్ అజర్ సోదరి సాదియా నేతృత్వం వహిస్తున్నారు. పాకిస్తాన్తో పాటు భారత్లోని పేద యువతులను మతం పేరుతో ఆకర్షించి ఉగ్రవాదం వైపు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ప్రచారం చేపట్టినట్లు కొన్ని పోస్టర్ల ద్వారా తెలుస్తోంది. జమాత్ ఉల్ మామినత్ ఇప్పటికే చేరికలు, శిక్షణ కార్యక్రమాలు మొదలుపెట్టినట్లు సమాచారం. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు సతికిలబడ్డ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తిరిగి పుంజుకునేందుకు కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తమ నెట్వర్క్ని విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తొలిసారి ఆ సంస్థ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. దీనికి జమాత్ ఉల్ మామినాత్ అనే పేరు పెట్టారు. ఈ స్పెషల్ బ్రిగేడ్కే జైషే మహమ్మద్ అధిపతి మౌలానా మసూద్ అజర్ సోదరి సౌదియా అజహార్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు మసూద్ అజర్ పేరుతో విడుదల చేసిన లేఖ వెల్లడించింది. జమాత్ ఉల్ మామినాత్లోకి ఈ నెల 8వ తేదీ నుంచి చేరికలు కూడా ప్రారంభించినట్లు చెప్తున్నారు. పాకిస్తాన్లోని ప్రధాన నగరం లాహోర్కు 400 కిలోమీటర్ల దూరంలోని బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రంలో నియామకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇది పాకిస్తాన్లోని 12వ అతిపెద్ద నగరం. ఈ ఏడాది మే 7వ తేదీన నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్, పంజాబ్ ప్రావిన్స్లలో జైషే మహమ్మద్, హిజుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలను మన బలగాలు ధ్వంసం చేశాయి. బహవల్పూర్లోని ఈ జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రంపై భారత వైమానిక దళం క్షిపణుల వర్షం కురిపించింది. ఆ దాడిలో ఆ స్థావరం దారుణంగా దెబ్బతింది. ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 100 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనలో మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 14 మంది మృతి చెందారు. భారత వైమానిక దాడుల్లో తన సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మరదలు, మరో 5 చిన్నారులు మృతి చెందినట్లు మసూద్ అజర్ ఓ ప్రకటనలో తెలిపారు. మృతుల్లో మసూద్ బావా, సాదియా భర్త యూసుఫ్ అజర్ కూడా ఉన్నారు. ఈ సాదియానే కొత్తగా ఏర్పాటు చేసిన జమాత్ ఉల్ మామినాత్కు నాయకత్వం వహిస్తున్నారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలో పనిచేస్తున్న పురుష ఉగ్రవాదుల భార్యలను జమాత్ ఉల్ మామినాత్లో చేర్చుకుంటున్నట్లు తెలిసింది. బహవల్పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లీ, హరిపూర్, మాన్సేహ్రాలోని ఉగ్ర సంస్థ కేంద్రాల్లో చదువుకుంటున్న పేద యువతులను కూడా ఈ గ్రూప్లో చేర్చుకుంటున్నట్లు సమాచారం. భారత్కు వ్యతిరేకంగా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటమే జమాత్ ఉల్ మామినాత్ ప్రధాన లక్ష్యమని చెప్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్తో పాటు భారత్లోని జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, మరికొన్ని ప్రాంతాలలో యువతను ఈ గ్రూప్ ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాల సమాచారం. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్లో ఇప్పటివరకు మహిళలకు తమ సంస్థలో స్థానం లేదు. కానీ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ చావుదెబ్బ కొట్టడంతో జైషే మహమ్మద్ తన విధానాన్ని మార్చుకుంది. బహవల్పూర్లో భారత వైమానిక దళం ధ్వంసం చేసిన జైషే ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించేందుకు ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవలే పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఐసిస్, బోకో హరాం, హమాస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు మహిళల్ని నియమించుకుని వారిని ఆత్మాహుతి దాడులకు ఉపయోగించుకున్న ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు జైషే మహమ్మద్కు చెందిన జమాత్ ఉల్ మామినాత్ కూడా ఆ పంథానే అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మతం పేరిట నగరాల్లోని విద్యావంతులైన మహిళల్ని ఉగ్రవాదం వైపు ప్రోత్సహించేలా మక్కా, మదీనాల ఫోటోలతో కూడిన సర్క్యులర్ను జారీ చేసింది. భావోద్వేగపూరిత సందేశాలతో వారిని బ్రెయిన్ వాష్ చేసి తమ నెట్వర్క్లో చేర్చుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉర్దూ భాషలో ముద్రించిన ప్రచార సామాగ్రిలో మక్కా, మదీనా చిత్రాలు, ఖురాన్లోని సందేశాలను వాడుతూ మహిళల్ని ఆకర్షిస్తున్నారు. ఈ వ్యవస్థ అల్లా ఇచ్చింది, ఈ వెలుగు ప్రపంచమంతా వ్యాపిస్తుంది వంటి భావోద్వేగ నినాదాలతో వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. హిజాబ్ ధరించటం, ప్రార్థనలు చేయటం ద్వారానే మతానికి సేవ చేసినట్లు అవుతుందని నమ్మించి వారిని ఉగ్ర కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నట్టు తేలింది. దీంతో భారత అధికారులు అప్రమత్తమైనట్లు సమాచారం. కాగా ఉగ్రవాదులు ఎంత దూరం వెళ్లినా తమ ప్రతీకార చర్యల నుంచి తప్పించుకోలేరని భారత్ హెచ్చరిస్తోంది. గత వారం భారత ఆర్మీ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటం ఆపకపోతే ఆ దేశం ప్రపంచ పటం నుంచే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తీవ్రస్థాయిలో హెచ్చరించడం తెలిసిందే. ఇక జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాది. భారత్ 1994లో మసూద్ను అరెస్ట్ చేసిన ఆ తర్వాత ఎయిర్ ఇండియా IC-814 విమానం హైజాగ్ నేపథ్యంలో
అతన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం హైజాగ్ పథక రచనలో ఇతడు కీలక సూత్రధారిగా ఉన్నాడు. అలాగే 2001లో పార్లమెంటుపై దాడితో పాటు పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడి కేసులో అబ్దుల్ రవూఫ్ అజార్ కీలకంగా వ్యవహరించినట్లు భారత్ నిఘా వర్గాల వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అబ్దుల్ రవూఫ్ అజర్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా భారత్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ దాడిలో మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్తో పాటు 2 బావలు మరణించారు. భారత్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారంగా ఇవ్వనున్నట్లు పాక్ ప్రధాని షహబాజ్ ప్రకటించారు. మసూద్ అజర్ కుటుంబంలో ఆయన ఒక్కడే బతికున్నాడు. ఈ లెక్కన 14 కోట్లు ఆయన ఒక్కడికే దక్కే అవకాశాలున్నాయి.